వైఎస్ వివేకా గారి హత్య కేసులో ఎవరైతే పిఏ గారు ఆ టైంలో ఒక కేసు వేయడం జరిగిందో దాన్ని ఇప్పుడు కోర్టు కొట్టేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలంటారు? అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కోర్టుల్లో విచారణ సమస్యలో జరిగే విచారణ కన్నా బయట ఎక్కువ విచారణ జరుగుతా ఉంది. రాజకీయ పార్టీల్లో మీడియా సమస్యలు వీలే విచారించి వీలే తీర్పులు ఇచ్చేస్తున్నారు. అందువల్ల ఇది క్రిటికల్ గా మారుతోంది కేసు. ఎందుకంటే సిబిఐ విచారణ చేస్తా ఉంది. సిబిఐ విచారణ చేసిన కంక్లూడ్ని కోర్టులో సవాల్ చేయొచ్చు, మంచి చెడ్డలు జరుగుతాయి. కాబట్టి ఆ రెండిట్లో జరిగే చర్చ, ఆ రెండు జరగాల్సిన పని 10% జరుగుతా ఉంటే బయట మీడియా డిబేట్స్ లో 90%. కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి కేసుని ఎవరి రూపంలో వాళ్ళు ట్విస్ట్ చేసుకొని ప్రత్యర్థి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సునీత గారు అందరూ ఒకే రకంగా ఉన్నారు. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాలు ఏమైనా సునీత గారితో విభేదాలు ఇంకోటో ఆమె విభేదించి ఇండిపెండెంట్ గా తన అన్న వరుస వచ్చే జగన్ గారి మీదనే అలిగేషన్ చేస్తా ఆమె పోరాడుతూ ఉంది, రాజకీయంగా మాట్లాడుతూ ఉంది. రాజకీయంగా మాట్లాడినప్పుడు జగన్ గారి ప్రత్యర్థులుగా ఉండే మీడియా సంస్థలు దాన్ని పెంచి పోషిస్తున్నాయి. కానీ తప్పులు ఇక్కడ ప్రధానం కాదు, రాజకీయ కోణం ముందుకు వచ్చేస్తుంది. వివేకానంద రెడ్డి గారి కేసులో నిజాలు బయటకు రావడం కానీ రాజకీయ కోణాలు ఎక్కువ బయటకు వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, క్రిటికల్ సున్నితమైన అంశంగా మారుతా ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగింది కూడా ఏంటంటే పోలీసుల పైన ఎవరో కేసు పెట్టారు గతంలో. అంటే సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా దగ్గర బలవంతంగా ఏదో చేస్తున్నారని పోలీస్ కేసు నమోదైంది. అంటే ఈ బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవరు మమ్మల్ని మీరు ఒప్పుకోని ఒత్తిడి చేస్తున్నారని కేసు అయింది. ఇప్పుడు అది రివర్స్ అయింది. కాబట్టి అంటే ఆ కేసు వ్యాలిడిటీ ఉంది, చూస్తుందని అర్థం. మంచిదే, జరగని. నిజంగా పోలీసు సిబిఐ అధికారులు నిజంగా గతంలో పనిచేయ రామ్ సింగ్ గారు ఏమన్నా చేశారా లేదా పోలీసు విచారణలో తేలుతుంది, కోర్టులో అది తేల్చుకోవచ్చు. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇప్పటికైనా సిబిఐ సెన్సిటివ్ పాయింట్గా ఉన్న దీన్ని తొందరగా నిగ్గు తేల్చేసి కోర్టులో వేసేస్తే కోర్టులో వాస్తవాలు తెలిపి శిక్ష ఎవరో తేలిపోతుంది. సిబిఐ చెప్పేంత వరకు ఇది ఎవరు తప్పు, ఇది రాజకీయ రగలతానే ఉంటుంది, మనం వింటానే ఉండాల్సి వస్తుంది. దాన్ని మీడియా కూడా పెంచి పోషిస్తుంది. అది ఈ కేసులో ఉన్న ప్రత్యేకంగా చూస్తాను. కానీ ఎప్పుడైతే కోర్టు ఆ కేసు కొట్టి వేసిందో వెంటనే జగన్ గారి వైపు అందరి దృష్టి పడింది. ఖచ్చితంగా ఆయన మెడకు మళ్ళీ అది గుచ్చుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఎలా చూడాలి? వివేకానంద రెడ్డి గారికి ఆ కేసులో టెక్నికల్ గా ఏమవుతుంది, ఈ కేసులో అవుతుంది, భారతీయ ప్రధానంగా మీడియా అంతా ఎక్కడెక్కడెక్కడ తీసుకెళ్లి మళ్ళీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి భారతి గారికి జగన్ గారికి దొరుకుతారు. వాళ్ళిద్దరే జయించారని మాట్లాడేస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఇది చాలా దుర్మార్గమైంది. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి కేసులో నిజాలు తేలాలి. అంత గొప్ప నాయకుడు, అంత పెద్ద ప్రజాదరణ నాయకుడు ఇంత దారుణంగా చెప్పబడడం చాలా దుర్మార్గం. దాన్ని తేల్చాలి, కోర్టులో తేలనివ్వండి. అదే కామన్ సెన్స్ తో ఆలోచిస్తే జగన్ గారికి ఎందుకు ఈ విషయాల్లో ఉంటాడు? ఏమి సంబంధం జగన్ గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వివేకానంద రెడ్డి అంటే ఇష్టం లేకపోతే పార్టీలో చేర్చుకోండేవాడు కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం జాతీయ పార్టీ కాదు. అది హోల్సేల్ ఓనర్ ఆయనే. హోల్సేల్ ఓనర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అంటే ఇష్టం లేకపోతే ఎందుకు పార్టీలో చేర్చుకుంటాడు? చేర్చుకోకపోతే ఎవరైనా ఆయన క్వశ్చన్ చేస్తారా? మీరైనా నేనైనా క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నప్పుడు వివేకానంద రెడ్డి ఎక్కడున్నారు? కాంగ్రెస్ లో ఉన్నాడు. రాలా, ఆయనతో పాటు రాలా, ఆయనతో అడుగులు వేయలేదు. సెకండ్, స్వయంగా వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు పోటీ చేస్తే స్వయంగా ఆమె పైన పోటీ చేసినాడు వివేకానంద రెడ్డి గారు. పులివెందులలో విజయమ్మ గారి పైన పోటీ చేశారు మంత్రిగా ఉంటూ. కాబట్టి ప్రజలు కూడా ఆయన చేర్చుకోమని చెప్పలేదు, ఈయన చేర్చుకోలేదు. ఆయన వద్దు అనుకుంటే చేర్చుకోండేవాడు కాదు. ఒకనొక దశ వచ్చిన తర్వాత జరిగిపోయింది, నష్టపోయినాము, అందరూ కలిసి పనిచేద్దామని వివేకానంద రెడ్డి గారు వచ్చారు, చేర్చుకున్నారు. కానీ అభిమానంతోనే వివేకానంద రెడ్డిని ఆయన చేర్చుకున్నాడు, అభిమానంతోనే వివేకానంద రెడ్డి అక్కడికి వెళ్ళాడు. అలాంటి అభిమానంతో చేర్చిన వివేకానంద రెడ్డి గారి పైన కక్ష ఎందుకు ఉంటుంది జగన్కి? నిజంగా కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పార్టీలోనే చేర్చుకోలేడు కాదు. పార్టీలో చేర్చుకోకపోతే మీరాట్ రిపోర్టరు ఎందుకు చేర్చుకోలేదని అడగలేరు. ఎందుకు అడగలేదంటే నాతో ప్రారంభంలోనే మా అమ్మ పైన పోటీ చేసి నేను ఎందుకు చేర్చుకుంటానంటే ఎవడంతాడు. కాబట్టి ఆయన చేర్చుకున్నాడంటే కక్ష ఎందుకు ఉంటుంది? రెండోది భారతి గారి మీద నెట్టేయడం. అసలు ఏమి సంబంధం? చివరకు ఏకంగా వీడియో ఫిల్మ్ తీసి ఏ స్థాయికి వెళ్ళిపోయినారంటే అసలు భారతి గారిని ఈయన మందలించాడంట. ఎవరు? వివేకానంద రెడ్డి రాసిన ఆ వీడియో ఫిల్మ్ చూస్తారు. అసలు జగన్ గారు ముందు వారి శ్రీమతిని మందలించడం ఏంటి, ఇనేదేంటి, అసలు నాకు అర్థమే కాదు. అసలు జగన్ గారికి పోటీ వివేకానంద రెడ్డి రావడం ఏంటి? ఎందుకు వస్తాడు? జగన్ గారి భార్య భారతి గారు ఆ పార్టీకి ఓనర్లు. ఒక రకంగా వాళ్ళు ఓనర్ల దగ్గర పోయి వీళ్ళు బెదిరించడం ఏందో, వాళ్ళు వినడం ఏంటో అసలు చాలా అసహ్యంగా చేస్తున్నారు ప్రయత్నాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి
వివేకానంద రెడ్డి మీద కక్ష ఉండాల్సిన అవసరం లేదు, ఉండే ఆయన పార్టీలో చేర్చుకునేవాడు కాదు. ద సేమ్ టైం ఆయనకు సంబంధించిన హత్య విషయంలో చాలా అభ్యంతరకర, చాలా దుర్మార్గమైంది, తేల్చాలి, సిబిఐ తేల్చాలి. సిబిఐ తేల్చకుండా మీడియా సమస్యలు తేల్చేంత వరకు, మీడియా సమస్యలే దీన్ని పరిష్కరించేంత వరకు ఇది రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఇష్యూ వచ్చేసరికి మరొక మాట కూడా, ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి అనేది ఒక వర్గం వారి ఆలోచన విధానం. మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఎవరు? పార్టీయే కదా. ప్రభుత్వానికి అజమాయిషి చేసేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి అంటారు కదా, ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని. కాబట్టి పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక పార్టీ మారినప్పుడు నేచురల్ గా అధికారుల స్వభావం అన్ని మారుతూ ఉంటాయి. అది కనపడతా ఉంది అన్ని విషయాలు. ఒకప్పుడు 10% అనేది ఇప్పుడు 9%, 90% అయిపోతా ఉంది. పార్టీ మారిన వెంటనే అధికారుల స్వభావాలు, వాదనలు అన్ని మారిపోతుంటాయి. ఇది దురదృష్టకర విషయం. అందువల్ల కేసుల పైన కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అయితే పోలీస్ స్టేషన్ లో కేసు వీటిలో ఉంటుంది, కానీ కోర్టులు, సిబిఐ ముందు అయితే జరగదు. ఎందుకంటే సిబిఐ ఇస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు తేలుస్తారు, వాళ్ళు తేల్చేంత వరకు వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా సిబిఐ మీద, కోర్టు మీద చేయలేరు కాబట్టి ఆ నిజాలే బయటపడతాయని ఆశించాలి.